ఒక పాట పాడుకుని ప్రభుని స్తుతించుకుందామండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన సంఘము ప్రార్థింపగా బంధాలు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మానవుల రక్షణకై నీ ప్రియ కుమారుని భూలోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము, భూలోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవుని వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాను, దయచేసి వినండి. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, కృప కలిగిన ఆయన, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుచుండగా నీ ఆత్మను మా మధ్య ఉంచండి, నీ సహాయమును మాకు దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాలన్నింటిని తొలగింపు చేసి కొద్ది నిమిషాలు నీ సహాయముని తోడు, నీ సన్నిధి, నీ కాపుదల మెండుగా మాకు అనుగ్రహించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో అపోస్తలుడైన పౌలు, ప్రియులారా, ఆయన చేసిన ఒక చిన్న ప్రార్థన. సహజంగా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబు రావాలి.
చాలా సందర్భాల్లో ప్రార్థనకు ఎన్నో జవాబులు వచ్చిన అనుభవాలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే పౌలు సుదీర్ఘమైన సేవ చేశాడు, చాలా మంచి సేవ చేశాడు అపోస్తలుడైన పౌలు. ప్రియులారా, ఆయన దేవుని సేవకు రాక మునుపు ప్రియులారా అతనికి చాలా ఆధిక్యతలు ఉన్నాయి. గమానియేలు పాదముల దగ్గర మంచి వేదాంత విద్య చదివాడు. ఆ తర్వాత సమాజంలో ప్రియులారా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న కుటుంబ వ్యవస్థలో నుంచి, కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిగా చరిత్రలో పౌలు గురించి, అపోస్తలుడైన పౌలు గురించి మనకి దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో అర్థమవుతూ ఉంటుంది. అయితే ప్రియులారా, దేవుని సేవలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా చాలా సేవ చేసి 3 సువార్త దండయాత్రలు చేసి ఎన్నో సంఘాలు కట్టి ప్రియులారా చాలా సమస్యల గుండా, శ్రమల గుండా, ఎన్నో బాధల గుండా ఆయన దేవుని సేవలో ముందుకు సాగాడు. అయితే ఆ 11 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన ఎన్ని సమస్యలు అనుభవించాడో ఆ విషయాలన్నీ చెప్తాడు. అయితే ఇక్కడ 12వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన ఒక సందర్భంలో ప్రభువుని వేడుకుంటున్నాడు. అతనికి శరీరంలో కలిగిన బలహీనతల కొరకు దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు అని అంటే, అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. ప్రియులారా, శరీరంలో ఆయనకున్న ముళ్ళు, శరీరంలో ఆయనకున్న బలహీనత, శరీరంలో ఆయనకు ఉన్న ప్రియులారా కొన్ని, అది ఎట్లాగంటే ఆయన్ని నలగగొట్టుతున్నట్లుగా ఆ పై వచనాల్లో మనం చూస్తాం. చాలా శ్రమలు అనుభవిస్తామన్నాడు. అలాంటి సందర్భంలో ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆయన వేడుకుంటున్నాడు. ఏమని? అది నా యొద్ద నుండి తొలగిపోవాలి అని అంటే ఆయనకి ఎదురైన బలహీనత, దాని నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని పర్యాయాలు ప్రార్థన చేశాడు? ముమ్మారు ప్రార్థన చేశాడు. 3 సార్లు ప్రార్థన చేస్తే ప్రార్థనకు ఇప్పుడు సహజంగా నేను ఇందాక చెప్పినట్లుగా సమాధానం రావాలి. అది తీసివేశానని చెప్పాలి, లేదు తీసివేయలనిలే ఉంచుతాను అని చెప్పాలి. కానీ ఇక్కడ ఆయనకి ఆ సమాధానం ఏమొస్తుందంటే, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ప్రియులారా, ఈయన ఈ 11వ అధ్యాయంలో చాలా శ్రమల గుండా, ఇందాక నేను చెప్పినట్లుగా చాలా శ్రమల గుండా వెళతాడు. ఒకసారి నేను ఆ భాగాలు మీకు చదివి వినిపిస్తాను. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం నుంచి ఉంటుంది, కానీ 23వ వచనం నుండి చదువుదాం. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. ఇక్కడ నుండి చెప్తాడు, మరి విశేషముగా ప్రయాసపడితేని. ప్రభు కొరకు ఎంత ప్రయాసపడ్డాడో ఆ విషయాలు తెలియచేస్తూ మరి విశేషముగా ప్రయాసపడితేని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కోయబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచు జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచు ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను
ఇంకా చెప్పవలసినవి అనేకములన్నవి, ఇవియుగాక సంగములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ప్రియులారా, ఇక్కడ 20 రకాల శ్రమలు మనం లిస్ట్ అవుట్ చేస్తే ఎక్కడ నుంచి అనేక అని అంటాడు. మొదటిగా మరి విశేషముగా ప్రయాసపడితే 23వ వచనంలో 4వ లైన్లో మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని. అక్కడి నుంచి ప్రారంభిస్తే 20 రకాల శ్రమలను ఆయన అనుభవించాడు. లేలారా, ఒక సందర్భంలో ఆ దినాల్లో మరి విధించే ఒక శిక్ష ఏంటంటే 39 కొరడా దెబ్బలు. 39 కొరడా దెబ్బలు నేరం చేసిన వాళ్ళకి. కానీ ఇలాంటి శిక్ష ఎన్నిసార్లు అనుభవించాడు? 5 మారులు అనుభవించాను. ఒకటి తక్కువ 40 దెబ్బలు, 5 పర్యాయాలు. అంటే ఒకసారి కంటిన్యూగా కొట్టడానికి లేదు, 5 పర్యాయాలు అంటే 195 దెబ్బలు. అబ్బా, ఎన్ని రకాల శ్రమలు! 20 శ్రమలను అనుభవించి ప్రియులారా దేవుని సేవ చేస్తున్నాడు. ఎందుకు? ఆయన చెరసాల్లో ఎందుకు వేయబడ్డాడు? ఏ నేరం చేశాడు? నేరం చేసిన వాళ్ళు వేయాలి, ఏ నేరం చేయలేదు. కానీ ప్రభు కొరకు ఇన్ని రకాల శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన చాలా సమస్యలను ఎదుర్కొని ఆయన ఒకసారి ఏం జరుగుద్దంటే దమస్కు పట్టణంలో అరేతా అనే రాజు క్రింద ఒక అధికారి ఉన్నాడు. అధికారి ఏం చేశాడంటే ఆ చుట్టుప్రక్కల దమస్కు ఆ ప్రాంతాలన్నిటిలో ఒక పెద్ద సెక్యూరిటీ పెట్టాడు. ఎందుకంటే ఈయన పట్టుకెళ్ళిపోవాలని. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కిటికీ గుండా గోడ మీద నుంచి గంపలో నుండి దింపుతారు. 33వ వచనం, అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించబడితిని. ఏది? ఆ దమస్కు పట్టణానికి రాజుగా ఉన్న అరేతా అనే రాజు క్రింద ఉన్న అధికారి యొక్క చేతిలో నుండి విడిపింపబడి ఇన్ని శ్రమలు, ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు అనుభవించిన పౌలు యొక్క జీవితంలో ఇన్ని సమస్యలుంటే సరేదో సేవలో ముందుకెళ్ళిపోయాడు. కానీ శరీరాన్ని నలగగొట్టి ఒక పెద్ద ప్రియులారా ఆయనకి బలహీనత ఏర్పడింది. అలాంటి సమయంలో వచ్చి అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. ఆయనకు వచ్చిన కష్టాల్లో, ఆయనకు వచ్చిన శ్రమల్లో, ఆయనకు వచ్చిన బాధల్లో, ఆయనకు వచ్చిన అనారోగ్యంలో ఏం చేస్తున్నాడంటే ప్రభువుని వేడుకుంటున్నాడు. ఎంతగా ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు, దేవుని యొక్క సేవలో ఎంత ముందుకెళ్ళాడు. అయితే ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఆ శ్రమల్లో ప్రియులారా ప్రభువుని వేడుకుంటే ప్రభు నా కృప నీకు చాలు అని అన్నారు. అంతవరకే కాదు, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలు. దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నా కృప నీకు చాలు. ప్రియులారా, ఈరోజు పౌలు గారి జీవితంలో ఎదురైన కష్టాల్లో, బలహీనతల్లో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నా కృప నీకు చాలు. తర్వాత అంటున్నాడు, నా కృప నీకు చాలును అని ప్రభు అంటున్నాడు. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. దేవుడు అంటున్నాడు, నాయనా, నా యొక్క శక్తి నీ బలహీనతల్లో నా శక్తి నీకు పరిపూర్ణమవుతుంది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును. ఇదేంటండి, చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ బలహీనతల్లోనంట ఆయన అతిశయపడదు, మరి సంతోషముగా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుతున్నాను, సంతోషిస్తున్నాడు. ఎక్కడ కృంగిపోలా, ఎక్కడ అధైర్యపడలా. ఇన్ని బలహీనతలు ఉన్నాయి, ఇన్ని శ్రమలు పడ్డాను, ఇన్ని బలహీనతలు ఉన్నాయి, నా శరీరాన్ని నలగొడుతుంది ఒక ముళ్ళు, కృంగిపోలేదు. ఆ తర్వాత అంటున్నాడు 10వ వచనంలో ఆయనే సాక్షాత్ అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను
ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎప్పుడైతే ప్రభువు నా కృప నీకు చాలు అని వాగ్దానాన్ని చేశారో, ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన ఏం చేస్తానంటే, అయ్యా నేను ఎప్పుడు బలహీనున్నప్పుడు బలవంతుడిని అయిపోతున్నాను, ఆయన యొక్క శక్తి నా యందు పరిపూర్ణమైపోతుంది. అంతవరకే కాదు కానీ ఒక 5 విషయాలు చెబుతున్నామన్నాడు. నాకు కలిగిన బలహీనతలలోను, మొదటిది బలహీనత, శరీరంలో వచ్చే అనారోగ్యం. రెండవది, నాకు కొన్నిసార్లు ప్రభువును బట్టి నాకు నిందలు వచ్చినాయి, నిందలలోను. కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినాయి, ఆ ఇబ్బందులలోను. కొన్నిసార్లు హింసలు వచ్చినాయి, ఆ హింసలలోను. ప్రియులారా, తిరిగి అంటున్నాడు, ఉపద్రవములలోను నేను సంతోషిస్తున్నాను. 5 రకాల ప్రియులారా సమస్యలు పట్టి అతన్ని కృంగజేస్తున్న సమయంలో ఆయన అంటున్నాడు, నాయనా నాకు వచ్చే బలహీనతలు, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలలో నేను కృంగిపోతల్లా. అతను ఏం చేస్తున్నాడంటే ప్రభువుని బట్టి కారణం ఏంటి? ఎందుకు సంతోషిస్తున్నాడు? దేవుడిచ్చిన వాగ్దానం, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ప్రియులారా, దేవుని యొక్క కృప మనలో ఉంటే ఆయన యొక్క శక్తి మన యందు పరిపూర్ణమవుతూ ఉంటుంది. ధైర్యపడవలసిన పని లేదు ప్రియులారా. ఎందుకు అనంటే ఆయన శక్తిమంతుడైన దేవుడు. ఆ శక్తిని, ఆయన యొక్క కృపని చూడండి. దేవుని యొక్క వాక్యంలో ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనంలో ఇట్లా ఉంటుంది, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. 29వ వచనంలో అంటున్నాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ప్రియులారా, ఎప్పుడు ఆయన యొక్క కృప చాలినంత, ప్రియులారా, పౌలుకి చాలినంత కృప చాలు నీకు, నా కృప నీకు చాలు. అయ్యా బలహీనత వచ్చిందా, నా కృప చాలు. నీకు సమస్యలు వస్తున్నాయా, నా కృప నీకు చాలు. అనారోగ్యం వస్తుందా, నా కృప నీకు చాలు. ఎప్పుడైతే ఆయన కృప చాలినంత ఉందో ప్రియులారా, శక్తి వచ్చేస్తుంది, బలం వచ్చేస్తుంది. ఎట్లా అంటున్నాడంటే, నేను ఎప్పుడు బలహీనున్నప్పుడే బలవంతుడిని అయిపోతున్నాను. తర్వాత ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు యెషయా గ్రంథంలో ఒక గొప్ప వాగ్దానం, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. 29లో అంటున్నాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే చెప్తూ, కొన్నిసార్లు పిల్లలు ఉన్నారు చూసారా, బాలురు, తర్వాత యవనస్తులు, వాళ్ళు కూడా కొన్నిసార్లు అలసిపోతారు. చూడండి అక్కడ 30వ వచనం, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు కూడా తొట్టిల్లిపోతారు. కానీ అక్కడ అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఎవరికైతే దేవుని యొక్క కృప ఉందో, పౌలు గారి జీవితంలో అదే జరుగుతుందండి. దేవుడిని అడుగుతున్నాడు, ఆయన ముమ్మారు అడుగుతున్నాడు, ఇది నా ఎదురు నుండి తొలగిపోవాలి, ఇది నా ఎదురు నుండి తొలగిపోవాలి, ఇది నా ఎదురు నుండి ముమ్మారు అడిగాడంట. ప్రభు వాగ్దానం ఏంటంటే, నాయన నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు అయిపోతున్నాడు. దావీదు తన యొక్క జీవితంలో ప్రియులారా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. దావీదు తన యొక్క జీవితంలో చాలా శ్రమల గుండా ఆయన కూడా వెళ్ళవలసి వచ్చింది. ప్రియులారా, ఆయన గాఢాంధకారపు లోయలో సంచరించవలసి వచ్చింది. మొట్టమొదటిగా అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతూ ఉన్నాడు, తన నామమును బట్టి నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తున్నాడు. ప్రేమ కిందకు వచ్చేసేటప్పటికి
5వ వచనంలోకి వచ్చేటప్పటికి అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించవలసి వచ్చింది. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించవలసి వచ్చింది. 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించవలసి వచ్చింది, ఏ అపాయానికి భయపడలేదు. ఏ అపాయానికి భయపడలేదు. కారణం, నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డుగారా, నీ దండం నన్ను ఆదరిస్తుంది. ఇలా ఇంకా క్రిందకు వచ్చేసేటప్పటికి అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. 6వ వచనంలో అంటాడు, నేను బ్రతుకు దినములనియు కృపా క్షేమములు నా వెంట వచ్చేస్తాను. 2 ట్విన్స్ అన్నమాట. మొట్టమొదటిది కృప, రెండవది క్షేమం. గ్రేస్ అండ్ సేఫ్. ప్రియులారా, దావీదు జీవితంలో ఎందుకయ్యా అట్టడుగు పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా, శ్రమల్లో గుండా వెళతా ఉన్నా, గాఢాంధకారపు లోయల్లోకి వెళ్ళిపోయినా ఎందుకు భయపడడం లేదంటే, నాయన నీ కృపాక్షేమాలు నా వెంటే వస్తున్నాయి. ప్రియులారా, కొన్నిసార్లు హకిలమన్యాల్లో, జీపు అరణ్యాల్లో ఆయన తిరగవలసి వస్తుంది. దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా మనం చూస్తూ ఉంటే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఆ అనుభవాలు ఆయన చెప్తా ఉంటాడు. 2వ సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే ఆ భాగాలు ప్రియులారా దావీదు తన జీవితంలో ఎదురైన ఆ సమస్యలు ఆయన తెలియచేస్తాడు. 22వ అధ్యాయం 1వ వచనం, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించెను. ప్రియులారా, దావీదు అరణ్యాల పాలైపోయాడు. హకిలమన్యాల్లో, జీపు అరణ్యాల్లో, ఎన్గేది వనములో, గాఢాంధకారపు లోయలలో ప్రియులారా ఆయన తిరగవలసి వచ్చింది. అలాంటి సందర్భంలో ప్రియులారా ఈ దావీదు చూడండి, అక్కడ ఆయన అంటాడు 30వ వచనంలో, నీ సహాయము చేత నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. ప్రియులారా 32వ వచనం, 31వ వచనంలో, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణు జొచ్చిన వారి అందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? దేవుడు, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. దేవుడు నాకు బలము. దేవుడి శక్తి కారణం ఏంటో తెలుసా? అక్కడ చెప్పినట్లుగా 23వ కీర్తన ప్రియులారా ఆ చివరిలో చెప్పాడు. ఆయన అంటున్నాడు, నేను బ్రతుకే దినాలన్నిటిలో కృపాక్షేమాలు నా వెంట వచ్చేస్తున్నాయి. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని యొక్క కృప ఆయనతో ఉంటుందో, ప్రియులారా ఆయన అంటున్నాడు, ఆయనే నాకు బలం. ఇంకా క్రిందకు వచ్చేసేటప్పటికి ప్రియులారా ఒక్క మాట అక్కడ చదువుదాం. 34వ వచనం, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ప్రియులారా ఇదే కీర్తన, ఇది ఇప్పుడు సమూయేలు ఈ 2వ గ్రంథంలో 22వ అధ్యాయము ఇది ఒక పాట కీర్తన. అదే కీర్తన ప్రియులారా 18వ కీర్తనల గ్రంథంలో దావీదు రచించిన ఆ కీర్తనలో 18వ కీర్తన మరలా ఇక్కడ అదే పాట ఆయన పాడుతూ ఉంటాడు. ఒకసారి నేను చదువుతాను చూడండి. ఆ పైన ఇది ఆ కీర్తనలో 18వ వచనంలో పైన ఒక నోట్ ఉంది, ప్రధాన యాజకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించి ఇట్లా, నేను యెహోవా నా బలమా. ప్రియులారా ఒకప్పుడు కృంగిపోయాడు, ఒకప్పుడు బలహీనుడైపోయాడు. అగాఢాంధకారపు లోయల్లో, హకిలమన్యాలు, జీపరణ్యాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు బలహీనుడైపోయాడు. పౌలు గారు అన్నట్లుగానే నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుణ్ణి. ప్రియులారా సౌలు రాజు తరుముతూ ఉంటే అతని యొక్క శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి
యెహోవా తప్పించినప్పుడు పాడిన పాట ఇది. యెహోవా నా బలమా. అవును, దేవుడు మనకు బలం కృంగిన వేళలలో మనకు బలాన్ని ఇచ్చే దేవుడు, మనకు శక్తినిచ్చే దేవుడు. అధైర్యపడవలసిన పని లేదు ప్రియులారా. కాబట్టి ఈరోజు ప్రభు ఆయన మనకు ఈ కృప, చాలినంత కృప, ఉచితంగా ప్రియులారా అనుగ్రహించే కృప. ఆ కృప దావీదు అంటాడు 103వ కీర్తన 12వ వచనం అనుకుంటా. అక్కడ ఏమంటాడో తెలుసా? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో. భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉంటుందండి? కోట్ల మైళ్ళ పరిమాణం. భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో చూడండి. దేవుని యొక్క కృపను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఎంత కృప! పౌలు, అపోస్తలుడైన పౌలుతో ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలు. చాలినంత కృప దేవుడు మన పట్ల విస్తరింపచేస్తామన్నాడండి. అందుకే దావీదు అంటాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉందంట. పరిమితులు లేదండి, పరిమితులు లేని కృప. ప్రభు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఇన్ని శ్రమలలో, ఇన్ని కష్టాలు, ఇందాక నేను చెప్పాను 11వ అధ్యాయంలో ఉంది, 20 రకాల శ్రమల గుండా వెళ్ళాడు. శరీరంలో బలహీనతలు వచ్చినాయి. ప్రభు సన్నిధిలోకి వచ్చి మొర్ర పెడుతున్నాడు. ప్రభు సన్నిధిలో ఇది నా ఎదురు తొలగిపోవాలని ప్రభుని వేడుకుంటున్నాడు. వేడుకుంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలు. అమ్మా, ఈరోజు చాలినంత కృప దేవుని దగ్గర ఉంది. ఆ కృప మన పట్ల విస్తరింపచేస్తామన్నారు ప్రభు. ఆ కృప ఎప్పుడైతే విస్తరిస్తుందో, ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడిని, ఎప్పుడు బలహీనరాలవో అప్పుడే బలాన్ని దేవుడు ఇస్తాడు. దావీదు జీవితంలో తిరుగుతూ ఉన్నాడు గాఢాంధకరపులో. ఏం పర్లేదు, నేను భయపడను. ఎందుకనంటే నేను బ్రతికే దినాలన్నిటిలో కృప, రెండవది క్షేమం నా వెంటే వచ్చేసి. నీ వెంట కృప ఉంది, నీ వెంట క్షేమం ఉంది. భయపడవలసిన అవసరత లేదు. దేవుడు ఈరోజు నీకు ఇచ్చే వాగ్దానం, నాకిచ్చే వాగ్దానం, మనకిచ్చే వాగ్దానం, నా కృప నీకు చాలు. నా కృప నీకు చాలు. చాలినంత కృప విస్తరించిన దేవుడు ఆ కృపతో ప్రియులారా పౌలు గారిని ఎలా బలపరిచాడు, దావీదుని ఎలా బలపరిచాడు. బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు ప్రియులారా. మనం చదువుతామంటే తీయక్కర్లేదు కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక పెద్ద పట్టిక ఉంటుంది. అక్కడ చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది ప్రియులారా. ఆ పట్టికలో విశ్వాసులు, వారికి ఎన్నో సమస్యలు వచ్చినాయి, వారికి ఎన్నో బాధలు వచ్చినాయి, వారికి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, వారికి ఎన్నో అనారోగ్యాలు వచ్చినాయి. ప్రభు ప్రియులారా వారిని విడిచిపెట్టలేదు. విశ్వాసంలో వారు స్థిరముగా నిలిచి ఉన్నారు. కాబట్టి ఈరోజు తప్పకుండా అయ్యా, ఇటువంటి సమస్యల్లో, ఇటువంటి కష్టాల్లో, ఇటువంటి బాధల్లో ప్రియులారా ఎందుకు దేవుడు వాటిని అనుమతిస్తున్నాడు అని అంటే, ప్రియులారా దేవుడు అతి త్వరలో ప్రత్యక్షం కాబోతావన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమ, మెప్పు, ఘనత కలగడానికంట ఇవి కారణమంట. దేవుని వాక్యంలో పేతురు పత్రికలో ఉంటుంది. మీకేదో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రియులారా ఎందుకు వస్తావన్న ఇవనంటే మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి, రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మహిమ, మెప్పు, మహిమ, ఘనత కలగడానికి ఇదొక కారణం. అయితే ప్రియులారా కృప మాత్రం మనల్ని విడిచిపెట్టదు. ఆ కృప మనల్ని నడిపిస్తుంది. ఆ కృప దావీదుకి ప్రియులారా అపోస్తలుడైన పౌలుకి ఎంతో శక్తినిచ్చింది. నీకు కూడా ఆయన యొక్క శక్తి నీ యందు పరిపూర్ణమవుతావంటది. భయపడాల్సిన పని లేదు. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఆయన ఇంతవరకు ప్రభువా అపోస్తలుడైన పౌలు జీవితాన్ని క్లుప్తంగా మా ముందుంచారు. నాకు ఇది తొలగిపోవాలి అని ముమ్మారు ప్రభుని వేడుకున్నాను. ఆయన నా కృప నీకు చాలు. అవునాయన, చాలినంత కృప ఆయన జీవితంలో విస్తరిస్తే నా యొక్క శక్తి నీ యొక్క పరిపూర్ణమవుతుంది అన్నారు. ఎప్పుడు బలహీనున్నప్పుడే బలవంతుడిని అయిపోతున్నాను, ఎప్పుడు శక్తిహీనున్నప్పుడే శక్తివంతుడిని అయిపోతున్నాను. ఇదిగో ఇలాంటి పరిస్థితులు 5 రకాల విషయాలు చెప్పాడు. నాకు వచ్చే బాధల్లో, నాకు వచ్చే అనారోగ్యాల్లో, నాకు వచ్చే నిందల్లో, నాకు వచ్చే అవమానాల్లో, నాకు వచ్చే ఉపద్రవాల్లో నేను సంతోషిస్తున్నాను అన్నాడు. కారణం చాలినంత కృప ఉంది. చాలినంత కృప మా పట్ల ఉంటే మాకు కూడా అటువంటి అనుభవాలు ఇస్తారు. అందుకు నీకు స్తోత్రాలు నాయన. కాబట్టి ప్రభువా, నీకు తెలియలేదా, నీవు వినలేదా,
ఆయన ఆయన సమస్యల వారికి బలాన్ని ఇచ్చే దేవుడు. నాయన నిజమే ప్రభువా, మేము సమస్యలిపోయినప్పుడు నాయన మీరు బలాన్ని ఇచ్చే దేవుడు, కృపనిచ్చారు నాయన, స్తోత్రాలు. కాబట్టి మేము మా యొక్క నాయన అనుభవాలన్నీ, మా యొక్క పౌలు గారి అనుభవాలు మాకు నేర్పి అటువంటి సమస్యలు గుండా మేము వెళుతున్నప్పుడు మాకు కూడా నీ శక్తి పరిపూర్ణం చేస్తానని ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. ఆయా సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, ఆయా స్థలాల్లో నాయన ఉన్న ప్రతి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటలు బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ స్థలంలో చేరిన బిడ్డలకు, ఆయా స్థలాల్లో ఉన్న బిడ్డలకు దేవుడు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.